మంచిర్యాల కార్పొరేషన్లో ఈరోజు కోఆప్షన్ సభ్యుల నియామకం పూర్తయింది. మొదటిగా కోఆప్షన్ సభ్యురాలుగా కొండ పద్మా చంద్రశేఖర్లు ఎన్నికయ్యారు. అయితే ఈ కోఆప్షన్కి సంబంధించిన మొట్టమొదటి కోఆప్షన్ సభ్యురాలు కొండ పద్మా చంద్రశేఖర్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి, కంగ్రాచులేషన్స్. ముందుగా కోఆప్షన్ సభ్యులుగా అయినరు, గతంలో కౌన్సిలర్గా పోటీ చేసారు, ఎట్లా? నేను కౌన్సిలర్గా 21వ వార్డు కౌన్సిలర్గా ముందు నేను ఉన్నాను. పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సురేఖమ్మ గారు ఆశీస్సులతో నాకు కోఆప్షన్గా ఇవ్వడం జరిగింది. సారు మేడం మా వార్డులో అభివృద్ధి పనులు చేసినవి గుర్తించి మాకు కోఆప్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే పెద్దలకి ప్రేమ్సాగర్ రావుకి సురేఖమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కోఆప్షన్ వారికి కార్పొరేటర్స్కి మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనతో పాటు టీపీసీసీ సభ్యులు కొండ చంద్రశేఖర్ గారు, చెప్పండి, మీరు పడ్డ కష్టానికి ఫలితం వచ్చింది అనుకుంటున్నారా? ప్రేమ్సాగర్ రావుకి ఏం చెప్తారు? ఈరోజు మా మిస్సెస్ కొండ పద్మ చంద్రశేఖర్ అని నేను ఈరోజు మంచిర్యాల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్గా మాకు అవకాశం ఇచ్చిన పెద్దలు ప్రేమ్సాగర్ గారికి, అమ్మ సురేఖమ్మ గారికి పేరు పేరిన ధన్యవాదాలు. అట్లాగే మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కార్పొరేటర్లందరికీ, కాంగ్రెస్ పార్టీ వివిధ స్థాయి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ గారికి మేమెన్నడూ రుణం మర్చిపోకుండా వారికి ఎల్లవేళలా మా వంతు మాతో అయినంత వరకు సార్ గురించి పనిచేస్తాం, సార్ గురించే కష్టపడి పనిచేస్తామని కోరుకుంటూ, ఇంత పెద్ద మంచిర్యాల పట్టణం 60 కార్పొరేటర్ల దానికి ఒక వైశ్యులమని బిజినెస్ అని చూసి మమ్మల్ని గుర్తించి ఈరోజు కొండ పద్మ గారికి కోఆప్షన్ మెంబర్ ఇచ్చినందుకు వారికి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మనతో పాటు కార్పొరేటర్ ప్లస్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వెంటరాజుతో ఉన్నారు. చెప్పండి, మీ డివిజన్కు కోఆప్షన్ మెంబర్ వచ్చింది, ఎట్లా ఫీల్ అవుతుంది? ఏదైతే మన పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు, సురేఖమ్మ గారు కష్టపడ్డ వాళ్లకు ఏదైతే గుర్తించి ఇప్పుడు కోఆప్షన్స్ అనేటి 5 అంటే ఇవ్వడం జరిగిందో, 60 డివిజన్ల అభివృద్ధి కోసం ఏదైతే అహర్నిశలు కృషి చేసిన వాళ్ళకి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారి గెలుపు కోసం కూడా కృషి చేసిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరం. అందులో 46 డివిజన్లో మా కొండ పద్మ చంద్రశేఖర్ అన్న గారికి ఇవ్వడం చాలా సంతోషకరం. ఎందుకంటే వాళ్ళు ప్రజలకు చేసిన సేవా కార్యక్రమాలు అనేవి, వరదలు అప్పుడు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి సహకారంతో పడవలైనా వేయించి ప్రజలకు ఆహారం ఇబ్బంది ఉన్నప్పుడు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి సహకారంతో, వాళ్ళ సహకారంతో చాలా సేవలు చేయడం జరిగింది. అప్పుడు 21వ వార్డు కౌన్సిలర్ ఉండగా. అలాగే మొన్న 46 డివిజన్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా చాలా కష్టపడ్డారు. అహర్నిశలు వాళ్ళ భుజాల మీద వేసుకొని ఆ డివిజన్ గెలుపు కోసం, అలాగే చాలా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి మాట మీద నుంచి ప్రతి ఒక్కటి సూచనల మేరకు పనిచేయడం జరిగింది. చాలా సంతోషకరం. ఏదైతే మేము అప్పుడు కార్పొరేటర్గా గెలిచినప్పుడు సంతోషం కన్నా ఇప్పుడు ఇంకా మా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు, కొండ పద్మక్క శేఖర్ గారికి ఇప్పుడు కోఆప్షన్ ఇవ్వడం వల్ల చాలా సంతోషంగా ఉంది. అలాగే మేమిద్దరం కలిసి కూడా ఆ డివిజన్లోని ఏ సమస్యలున్నా మన పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి దృష్టికి అయినా కానివ్వండి, మేయర్ డిప్యూటీ మేయర్ దృష్టికి కానివ్వండి, అలాగే కౌన్సిల్లో మాట్లాడి ప్రతి ఒక్కటి డివిజన్ అభివృద్ధికైనా కానివ్వండి, వారు 60 డివిజన్లో ఏదైతే సమస్యలుండో ముందుకు తీసుకుపోతూ సలహాలు సూచనల మేరకు ముందుకు పోతామని సందర్భంగా తెలియజేసి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి కొండ పద్మ చంద్రశేఖర్లకు మాజీ కౌన్సిలర్గా అవకాశం కల్పించినందుకు మాత్రం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పి మనతో పాటు కొత్తగా ఎన్నికైన కోఆప్షన్ సభ్యులు కొండ పద్మా చంద్రశేఖర్ తెలిపారు. కెమెరామెన్ సమయంతో శ్రీనివాస్, ఏ న్యూస్, మంచిర్యాల నుండి.